దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ ఉన్నారా? 10-20 మంది పంపిస్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, అనేకులు బలపరుస్తూ ఉన్నారా? దైవికంగా మీరు సిద్ధపడుతూ ఆత్మీయంగా మరి అనేకుల్ని బలపరుస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతూ ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు కూర్చుంటూ నీటి మూట వలెను ఉండేదప్పు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీరు కట్టిన తోట వలె నిన్ను చేస్తానని, ఎప్పుడు కూర్చుంటూ నీటి ఊట వలె నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు తోడైంది దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తానని, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరుస్తానని, నీ ఎముకలను బలపరుస్తానని దేవుడే తెలియజేస్తూ ఉండగా ధైర్యం తెచ్చుకో, నిన్ను బలపరచు వాడిని నేనే అని చెప్తూ ఉండగా ఈ వాగ్దానం ఎంతమంది పొందుకుంటున్నారు? దేవుని బిడ్డలారా, నీకు బలమునిచ్చేది, నీకు ధైర్యం ఇచ్చేది, నీకు క్షేమం ఇచ్చేది, నీకు బలాభివృద్ధి నుంచి ముందుకు కొనసాగించేది దేవుడు మాత్రమే. నిన్ను బలపరచడమే కాకుండా నీ వలన అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తానంటున్నాడు. నిన్ను నీటి ఊట వలె, నీరు కట్టిన తోట వలె దేవుడు మారుస్తానంటూ ఉండగా ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక నీటి ఊట అనేకులకు దాహాన్ని తీరుస్తుంది. ఇప్పుడు ఒక పొలంలో మనం చూస్తూ ఉంటే, ఒక నీరు ప్రవహిస్తూ ఉంటే ఆ పొలములకు ఆ నీరు చాలా అవసరం. ఇటువైపు ఉండే పంటలు, అటువైపు ఉండే పంటల్ని అన్నిటినీ తడుపుకుంటూ ఆ నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ చెట్లు ఫలిస్తాయి, ఫలభరితంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా అనేక సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించడమే కాకుండా నిన్ను అనేకులకు దీవెనకరంగా దేవుడు మారుస్తానంటూ ఉండగా నిన్ను పచ్చగా ఆశీర్వదిస్తాను, ఒక తోట వలె అనేకులకు దీవెనకరంగా మారుస్తానంటూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. క్షామ కాలంలో కూడా నీకు ఇచ్చి నేను బలపరుస్తానంటూ ఉండగా దేనిని బట్టి కలవరం పడక ప్రార్థనా విజ్ఞాపనలతో ఒక రోజును ప్రారంభించి నీవు ఏ పనులు చేయాలో ఆ పనులు ప్రారంభించు. ఆ విషయంలో దేవుడు విజయం ఇస్తాడు. ప్రార్థనా ప్రయత్నం, ప్రార్థనా ప్రయాస, నీ చేతి కష్టార్జితాన్ని నీవు పొందుకునే విధంగా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారు? ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచేయ, వారిని పోషించండి, బలపరిచేయ, వారికి ముందుగా మీరు తోడైంది నడిపించేయ. నీరు కట్టు తోట వలె వారిని మార్చండి, ఎప్పుడు ఊపుచుంటూ నీటి ఊట వలె వారిని దీవించి అనేక దీవెనకరంగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపడదాం. 50 దిన ఉపవాస ఆరాధన జరుగుతుంది. ఈరోజు 24వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ చుట్టూ ధన్యత ఇచ్చి దీవించబడతాం. 50 దినాలు భోజనం పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇచ్చి ఆశీర్వదించబడతాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.